హలో. హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ కేఆర్‌హెచ్‌ఎల్ ఛానల్ అండి. ఈరోజైతే ఒక చిన్న ముచ్చట పట్టుకొచ్చిన మీ అందరి కోసం. అదేందంటే మనందరి కోసం. అదేందంటే ఇప్పుడు మన ఇంట్లో పిల్లలుంటారు గదండీ! చిన్న పిల్లలైనా, పెద్ద పిల్లలైనా స్కూల్‌కెళ్ళే పిల్లలు ఓకేనా? చిన్న పిల్లలు, స్కూల్‌కెళ్ళే పిల్లలు. అదేందంటే ఇప్పుడు ఇప్పుడు మన ఫ్యామిలీలలో ఇళ్ళల్లో అయితే భార్యాభర్త ఇద్దరు కష్టపడాల్సిందే. ఇద్దరు డ్యూటీలకెళ్ళాల్సిందే. ఇగ పిల్లలైతే స్కూల్ నుంచొస్తారు. ఇగ మీ అందరికి తెలిసిన విషయమే. ఇంక మరి కొంతమంది పిల్లలు ఏదన్నా పని ఎలా జేస్తారు, కొంతమంది చేయరు. దానికోసమే ఇప్పుడు డిస్కషన్. మన ముచ్చట. అదేందంటే ఇప్పుడు కొంతమంది పిల్లలు స్కూల్‌కెళ్ళేటప్పుడు రెడీ అయ్యేటప్పుడు యూనిఫార్మ్ గానీ, టవల్ గానీ, మనం నేర్పియాల్సిన పనులు. వాళ్ళు చేస్తారా, చెయ్యరా ఆ సంగతి పక్కకు పెట్టు. మనం జెప్పవలసిన పనులు. అది ఏందంటే ఇప్పుడు మార్నింగ్ లేవగానే ఫ్రెషప్ అయితారు. టవల్స్ ఉంటాయి. తుడుచుకొని ఏడతాడ పడేస్తారు కొంతమంది పిల్లలు. హ్మ్. మనం ఏం జెప్పాలంటే టవల్ ఆరేయమని జెప్పాలి. చిన్న చిన్న పనులు. మరీ పెద్దయి గావండి. ఓ చిన్న చిన్నయి. ఎందుకంటే అవి వాళ్ళకి ఫ్యూచర్‌లో చాలా ఇబ్బంది కలిగిస్తాయి. అట్లా వాళ్ళకి పెద్దగా అయినంక నా కొడుకు ఇప్పుడు కొంతమంది తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే ఫస్ట్ నుంచి స్టార్ట్ జేయాలంటే కొంతమంది తల్లిదండ్రులు ఏందంటే, అమ్మో! నా ముద్దుల కొడుకు, నా ముద్దుల బిడ్డే అస్సలు కష్టపడదు. నా బిడ్డకి నేనే జేసి పెడతా. నా కొడుకు మొత్తం నేనే జేసి పెడతా. ఎంత కష్టమైనా సరే నేనే జేస్తా. నా కొడుకుకి, నా బిడ్డకి ఏం పని జెప్పను అని అనుకుంటారు చాలామంది తల్లిదండ్రులు. పిల్లలంటే ప్రేమ ఎవరికి మాత్రం ఉండదండి. అందరికీ ఉంటది. కాకపోతే ఏందంటే మనం ఎందుకు చేపియాలి అని నేను అంటున్నా అంటే ఫ్యూచర్‌లో వాళ్ళకు ఇబ్బంది అవ్వద్దు. మనకు ఇబ్బంది అవ్వద్దు. ఇప్పుడు చేసిర్రనుకో రేపటి నాటికి వాళ్ళు పెరిగి పెద్దగయినాక ఎక్కడో జాబులొస్తాయి. జాబ్సొస్తాయి. వాళ్ళెక్కడో ఉండాల్సొస్తది. మనం చిన్నగున్నప్పుడు ఏం పని జేపియలేము. అసలు ఏదీ రాదు. ఇక్కడ దీసి నా కొడుకు అసలు ఇక్కడ గిలాస్ తీసి అక్కడ పెట్టలేడండి. నా కొడుకు ఇప్పుడు ఎక్కడో అక్కడ ఎట్లా జేసుకుంటుండో, ఎట్లుంటున్నాడో ఇబ్బంది పడడం కన్నా చిన్నగున్నప్పటి నుంచే కొన్ని చిన్న చిన్న పనులు అలవాటు జేసినామనుకో పెద్దగైనాక నీ కొడుకు అక్కడ మంచిగా జాబ్ జేసుకుంటూ ఉంటాడు. ఇక నీకు టెన్షన్ ఉండదు, రంది ఉండదు, హ్యాపీగా ఉండొచ్చు. అవేంటి ఆ ముచ్చట్లు ఏదో తొందరగా చెప్పంటారా? చెప్తున్నా ఫ్రెండ్స్. అదేంటంటే ఇప్పుడు చిన్న పిల్లలు స్కూల్‌కెళ్ళేసి వస్తారు. ఓకే. మార్నింగ్ లేవగానే స్నానం జేసుకుంటారు. టవల్ తుడుచుకుంటారు, డ్రెస్ ఏసుకుంటారు. తుడిచిన టవల్ మంచం మీద పడేస్తారు, చైర్‌లో పడేస్తారు, ఏసేస్తారు. ఆ! ఓకేనా? అయితే అట్లా జేయకుండా మనం ఏం జెప్పాలంటే ప్రేమగా "టవల్ ఆరేయి నాన్న" అని జెప్పాలి. ఫస్ట్ పని. ఓకేనా ఫ్రెండ్స్? టవల్ ఆరేసేస్తాడు. ఎందుకంటే ఆ టవల్ ఆడ పడేసి ఆగమాగం వెళ్ళిపోతే అది ముక్క వాసన వచ్చి మనం గూడా జూసుకోక మనం గూడా ఆడ వెళ్తాం కంపు వాసన వచ్చేస్తది. అట్లా గాకుండా చిన్న చిన్న పనుల నుంచి మనం స్టార్ట్ జేయాలి పిల్లలకి. "టవల్ ఆరేయి నాన్న" అని జెప్పాలి. మనం ప్రేమతో చెప్తే కంపల్సరీ 100కి 100% చేస్తారండి. "అరేయ్ నాన్న అట్లా ఎయద్దు" అని జెప్పినామనుకో ఏసేస్తాడు. నెక్స్ట్ ఏందంటే, మంచిగా ఏదన్నా మనం పాలు బిస్కెట్ గానీ, సంథింగ్ ఏదైనా టిఫిన్ గానీ ఏదైనా బెడతాం. ఎంత హడావుడి ఉండని, ఎంత అర్జెంట్ ఉన్నా సరే, వాళ్ళకి చిన్న చిన్న పనులు మనం అలవాటు జేస్తుంటేనే వాళ్ళకు ఇబ్బందవ్వదు, మనకు ఇబ్బందవ్వదు. ఆ! కొంతమంది ఇళ్ళల్లో ఉండేవాళ్ళు నేనున్నా గదా! నేను జేసుకుంటా మొత్తం అనుకుంటారు. ఓకేనండి. పర్వాలేదు. కాకపోతే మీ ఇష్టం ఉంటే చేపియండి. ఓకేనా? చిన్న పాలు తాగినంక, పాలు బిస్కెట్ తిన్నాక, లేదంటే టిఫిన్ జేసినాక ఓన్లీ ఆ ప్లేట్, ఆ గ్లాస్ ఏదో ఒకటి తీసుకెళ్ళి సింక్ దగ్గర పెట్టడం. సెకండ్ పని. ఓకేనా ఫ్రెండ్స్? పెట్టమని జెప్పాలి. ఇక అర్జెంట్ ఉంటే ఏం లేదు. కొంచెం నార్మల్‌గా టైం ఉందంటే పెట్టిపియచ్చు. తప్పేం లేదు. మన పిల్లలతో మనం చేయించుకోవడం అసలే తప్పులేదు. పెట్టిపిచ్చేసేయాలండి సెకండ్ పని. ఓకేనా? ఇంకా ఇగ స్కూల్‌కి ఎళ్తారు. ఎళ్ళేసొస్తారు. ఎళ్ళేసి పాపం వాళ్ళు గూడా టైర్డ్ అయిపోసొస్తారు. ఇక కొంతమంది తల్లిదండ్రులైతే పిల్లలొచ్చేసరికి ఉండరు. ఎందుకంటే 6, 6:30 అయితది. డ్యూటీలకెళ్ళి రావాలి అంటే. పిల్లలొస్తారు. మంచిగా పిల్లలొచ్చి ఏం చేస్తారు, చిరాకులో వాళ్ళు గూడా డిప్రెషన్‌లో, ఇరిటేషన్‌కొస్తారు. ఆ! వచ్చి బ్యాగ్ బరువైతుందనేసో, లేకపోతే ఏదో హోంవర్క్ చేయలే సంథింగ్ వాళ్ళకి గూడా హోంవర్క్ ఎక్కువుందో వాళ్ళు గూడా డిస్టర్బ్‌గా వస్తారు. వచ్చి ఏం చేస్తారు, షూలిప్పి ఎక్కడెక్కడ పడేస్తారు. సాక్స్ ఒక దగ్గర, షూ ఒక దగ్గర అట్లా ఏస్తారు చాలామంది పిల్లలు. అయితే అట్లా ఎయకుండా మనం ఏం జెప్పాలంటే సాక్సులు, బూట్లు ఒక ప్లేస్‌ల ఒకటక్కడ, ఒకటిక్కడ గాకుండా ఒక ప్లేస్‌లో పెట్టమని అది అలవాటు జేయాలి మెయిన్‌గా. ఇంటి ముందు చెండాలంగా పడేయకుండా ఒక ప్లేస్‌లో పెట్టాలని జెప్పాలి. మెయిన్. ఏంది మూడో ముచ్చట. అట్లా పెట్టిపిచ్చేసేయాలి. అట్లా పెట్టిపిచ్చేసినాక వచ్చినాక మంచిగా డ్రెస్ చేంజ్ చేసుకొని, మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి, ఏదన్నా స్నాక్స్ ఏదైనా తిని మంచిగా ట్యూషన్‌కైతే ఎళ్తారు. ఓకేనా ఫ్రెండ్స్? ఇది అందరి ఇళ్లల్లో ఉన్న విషయమే. కాకపోతే ఏందంటే మనం డైరెక్ట్ పిల్లలకి ఇది చెయ్యి, అది చెయ్యి అని డైరెక్ట్ అలవాటు చేయకండి. తొందరగా చెప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఇట్లా చిన్న చిన్న పనులతోటి మనం స్టార్ట్ చేసినామనుకో, వాళ్ళకి ఒక్కసారి, 2 సార్లు, 3 సార్లు అట్లనే మనం చేపించినామనుకో వాళ్ళకి అలవాటయిపోతది. ఓకేనా ఫ్రెండ్స్? అయితే షూలు సెపరేట్‌గా పెట్టడము, రాగానే డ్రెస్ ఇట్లా పడేయడము, ప్యాంట్ ఇటు పడేయడము, షర్ట్ ఇటు పడేయడం కాకుండా తీసుకెళ్ళి వాష్ చేసే దగ్గర ఒక ప్లేస్‌లో పెట్టాలి. అదొకటి. వచ్చినాక మంచిగా వాళ్ళు ఫ్రెష్ అప్ అయ్యి, స్నాక్స్ తిని ట్యూషన్‌కైతే ఎళ్ళిపోతారు. మళ్ళీ కొంతమంది ఆడపిల్లలు గానీ, మగపిల్లలు గానీ మంచిగా జాడు కొట్టేసి మంచిగా ట్యూషన్‌కైతే ఎళ్ళిపోతారు. ఇంకొకటి ఏందంటే మంచిగా వాళ్ళ హోంవర్క్ వాళ్ళు మంచిగా ట్యూషన్‌కెళ్ళి హోంవర్క్ కంప్లీట్ చేసుకొని మంచిగా
మంచిగా మంచి పిల్లలు ఆడపిల్లలు కానీ మగ పిల్లగాళ్ళు కానీ చదువులో ఒక్క దాంట్లో ఉండాలి. నేను వద్దనట్లేను. చదువులో ఉండాలి 100కి 100%. ఇట్లాంటి చిన్న చిన్న పనులలో ఉన్నారనుకో మనకు టెన్షన్ ఉండదు. వాళ్ళకు టెన్షన్ ఉండదు. ఓకేనండి. అంత కర్మైంది నా పిల్లలకి అస్సలు నేను చేయనియ్యను. ఇప్పటివరకు అస్సలు చెప్పలేదు. ఇప్పుడేంది నేను చేపిస్తా అంటుర్రా? అది మీ ఇష్టం గానీ ఏందంటే నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే ఇప్పుడు ఓకేనండి 10థ్ ఇప్పుడు 7థ్, 8థ్, 9థ్ వరకు చేయలేరు అనుకుందాం. వాడు ఒకటేసారి 10థ్‌కొస్తాడు. ఒకవేళ మనం ఎటన్నా అర్జెంట్ పని మీద బయటికెళ్తాం. ఆ రోజు నైట్ రామనుకో, వాడు ఉంటాడు ఒక పిల్లగాడు. ఒక్కరు, ఇద్దరు కొడుకులున్నారనుకో ఉంటారు. వాళ్ళకి ఎంత కష్టమైతది. ఇక్కడ పుల్ల తీసి అక్కడ పెట్టనీయలేను నా కొడుకుని, ఇక్కడ గిలాస్ తీసి అక్కడ పెట్టనీయలేను నా కొడుకుని అయితే మనం అనుకుంటాం. ఓకే. మనం లేని పరిస్థితిలో ఆ నైట్ వాళ్ళకి ఎంత ఇబ్బందయితది. ఏం చేసుకోనీకి రాదు. ఎట్లా పెట్టాలో, ఏది ఎక్కడ పెట్టాలో తెలవదు. మా మమ్మీ ఎప్పుడు చెప్పలేదా అని మనల్ని తిట్టుకుంటారు. అదంతా అవసరమా అండి? ఇప్పటి నుంచి నేర్పిస్తే మనకు కూడా టెన్షన్ ఉండదు గదా! అందుకనేసి నేనైతే చెప్తున్నా. ఓకేనా ఫ్రెండ్స్? ఈ చిన్న చిన్న పనులు మనం అలవాటు జేయడం వల్ల వాళ్ళకి అలవాటు అయితది. వాళ్ళు పెద్దగా అయినంక మంచిగా జాబ్‌లొచ్చినాక ఎక్కడన్నా ఎళ్లి ఉన్నా గానీ ఇట్లాంటి చిన్న చిన్న పనులు వాళ్ళు చేసుకుంటారు. మనల్ని తిట్టుకోరు. హ్యాపీగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళ జాబ్‌లలో వాళ్ళు మంచిగుంటారు. మనం చిన్న చిన్న పనులు పిల్లలకు అలవాటు చేయాలి. చదువుతో పాటు ఈ చిన్న చిన్న పనులు కూడా అలవాటు చేస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. మనం కూడా హ్యాపీగా ఉంటాం. ఒకవేళ మనం డ్యూటీ నుంచి టైర్డ్ అయిపోయేసి వస్తాం. చాలా అలసిపోయేసి వస్తాం. వచ్చేసరికి ఇల్లంతా చిందరవందరం ఉందామనుకో మనకి ఇక బీపీ కాదు కదా! నెత్తి ఖరాబ్ అయిపోతది. అట్లా అయిపోతది. అట్లా కావద్దు. పిల్లలు బాగుండాలి. మేము కూడా బాగుండాలి అంటే ఈ పనైతే చేయాలి. ఈ వీడియో మీ అందరి కోసం, మనందరి కోసం. ఓకేనా ఫ్రెండ్స్? నేనైతే మా పిల్లలతో చేపిస్తున్నానండోయ్! మీరు కూడా చేపిస్తారని నేను అనుకుంటున్నా. అవి పెద్ద కష్టమేం కాదు. చిన్న చిన్న పనులు హ్యాపీగా అయిపోతాయి. ఈ వీడియో అయితే మీ అందరికీ యూజ్ అయితదని నేను చేషినా. ఓకేనా ఫ్రెండ్స్? నచ్చిందనుకుంటున్నా. నచ్చితే ఒక లైక్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్.